నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9996877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9996877787. మీకోసం నేను. మరి మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇక ఇలా వార్తలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన మరి ఆంధ్రజ్యోతి దినపత్రికల ఏం రాసిండ్రు జర్నలిస్టులు అన్నారు, మరి ఎట్లాంటి వార్త రాసిరు పెద్దపల్లి జిల్లాల చూద్దాం. మరి చూడాల్సిన ముచ్చట, కావాల్సిన ముచ్చట, వినాల్సిన ముచ్చట, తెలుసుకోవాల్సిన ముచ్చట ఏందట అంటే, ఎన్నికలు జరిగేనా? మరి ఏ ఎన్నికలు? మొన్ననే అయిపోయాయి ఎన్నికలు. ఓట్లు మొన్ననే వేసినాం, మళ్ళీ ఓట్లు అనుకుంటారా ప్రజలారా? మరి స్థానిక సంస్థల ఎన్నికలు, మరి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎన్నికలు, లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల గురించి, అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాసిండు అన్న. మరి ఎన్నికలు జరిగేనా అన్న ముచ్చట హెడ్డింగ్ పెట్టి రాసిండు. మరి మంచిగా ఉన్నది. ఏం ముచ్చట ఏందో చూద్దాం. ఇక 5 ఏళ్లుగా ప్రత్యేక పాలన, గత ప్రభుత్వం తప్పిదం, 4 గ్రామాల ప్రజలకు శాపం. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం, తర్వాత తొలగింపు, అభివృద్ధికి నోచుకోలేని 4 గ్రామాలు. మరి 4 గ్రామాలను తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపిరాట. మళ్ళీ అద్దద్దు తుపోల్ బంద్ అయింది, మళ్ళీ మీరు ఇలా కలవద్దా అని చెప్పి మళ్ళీ తొలగించిరాట. మరి ఆ 4 గ్రామాలకు గత 5 ఏళ్లుగా శాపంగానే ఉన్నది. అసలు అభివృద్ధి అనేదే లేదు ఆ గ్రామాలల్లో అని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. మరి ఎక్కడి గ్రామం, ఎక్కడి మున్సిపల్ కార్పొరేషన్, ఎక్కడి మున్సిపాలిటీ ఈ ప్రాంతం అనేది తెలుసుకుందాం మనం. ఇక గత ప్రభుత్వం తప్పిదం వల్లనే ఆ 4 గ్రామాలు 5 ఏళ్లుగా ప్రత్యేక పాలనలో కొనసాగుతున్నాయి. అబ్బో, ప్రత్యేక పాలన చేసిరట ఆ 4 గ్రామాలను. ఇనుర్రి. ఇక పాలక వర్గాల గడువు ముయ్యాయనే ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించని ఫలితంగా అభివృద్ధి బాగా వెనుకబడిపోయింది. మరి మొన్న ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయాయి, ఎంపీలు అయిపోయాయి, ఇక సర్పంచ్ ఓట్లు రావచ్చే. మరి ఇప్పటికైనా మాకేమన్నా ఉంటుందా లేదా, మా గ్రామాల ఎన్నికలు అవుతాయా లేదా అన్న ముచ్చట అడుగుతారట అక్కడ ప్రజలు. అసలు అభివృద్ధి అనేదే లేదు ఆ 4 గ్రామాలల్లో. ఈ 4 గ్రామాలను నిరుద్యోగి న్యూస్ ఛానల్ సందర్శిస్తుంది. మరి ఖచ్చితంగా ఎక్కడి గ్రామాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా మనం 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో ఒక భాగంగా ప్రతి లంబడి తండాను పంచాయతీ చేయాలని, ప్రతి 500 మంది జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అప్పటికే ఉన్న పాత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని గ్రామాలను విలీనం చేయాలని నిర్ణయించింది. నూతన పంచాయతీల ఏర్పాటు కాకముందే జిల్లాలో 206 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అందులో సుగ్లాంపల్లి, పూసాల గ్రామాలను కలిపిర్రట. అయితే గత 2018లో పంచాయతీరాజ్ చట్టం అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటట అంటే, ప్రతి 500 జనాభా ఉన్న లంబడి తండాను గ్రామ పంచాయతీ చేయాలి, మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు చేయాలి, మరి కొన్ని గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి 2018వ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టం ఒకటి తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసిందట. కానీ ఏం చేసింది? అభివృద్ధి నోచుకోలే, 4 గ్రామాలు పరిస్థితులు బాలేవు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ 2018 చట్టం ప్రకారం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరి సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి సుగ్లాంపల్లె గ్రామాన్ని, పూసాల గ్రామాన్ని అందులో కలిపిర్రట. మరి కలిపి ఏం చేసిరో కూడా చూడాలి కదా మనం. ఇంకా ఇనుర్రి.
పూసాల గ్రామాలను విలీనం మంతని పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అంతర్గా మండలంలోని కుందనపల్లి, లింగాపూర్, రామగిరి మండలం వెంకట్రావుపల్లి, రామగుండం మండలం ఎలకలపల్లి గ్రామ పంచాయతీలో రెండు వార్డులను విలీనం చేశారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 206 నుంచి 109 గ్రామ పంచాయతీలుగా 199 గ్రామ పంచాయతీలుగా తగ్గిందట. ఇక ప్రభుత్వం కొత్తగా 64 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య 263కు చేరింది. కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని చెప్పేసి ఉపాధి పనులను దక్కనివన్నీ పనుల భారంగా పడుతుందని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కానీ ప్రభుత్వం పట్టించుకోక 2019లో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాలను పోను కొత్త గ్రామ పంచాయతీలను కలుపుకొని 263 గ్రామ పంచాయతీలు 3 విడతలుగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఆయా గ్రామాల ప్రజల ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్రిక్తం చేశారు. కార్పొరేషన్ లో విలీనం చేసిన కుందన్పల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎలికలపల్లి గేట్ పరిధిలో 2 వార్డులను తొలగించి 2020లో కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. పక్క గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అదనపు బాధ్యతలను అప్పగించి ఎంపీడీఓలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇక గట్లుండే గది ప్రజలారా. అయితే ఏం చేసిరాట అంటే సుగ్లాంపల్లి మేజర్ గ్రామ పంచాయతీని తీసుకొచ్చి ఏంది మున్సిపాలిటీ చేసి పూసాలను సుగ్లాంపల్లిని కలిపిరు. మంత్రి మేజర్ గ్రామ పంచాయతీని ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేసిరు. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అటు కుందనపల్లి గ్రామము, అంతర్గ్రామ మండలం నుంచి తీసుకొని ఏమేమి మన గ్రామాలు కలిపిరు, కుందనపల్లి, లింగాపూరు, వెంకట్రావుపల్లి ఇవన్నీ కలుపుకొని ఎలికలపల్లి గేటు, రామగిరి మండలంలో ఒకటి, ఇవన్నీ కలిపి అక్కడోటి వార్డుగా తయారు చేసిరట. మరి ఏం చేసిరట అంటే కొంతమంది లొల్లీలు పెట్టిరు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటే పనుల భారాలను తట్టుకోలేము, ఉపాధి పనులు కరువైతే అనేక రకాల పనులను కోల్పోతాం గ్రామీణ ప్రాంతాలలో అని చెప్పేసి లొల్లీలు పెడితే వాటికి ప్రత్యేక పాలన పెట్టిరట. ఇక ఏం చేసిర్రు మరి 2000 ఎంతమంది ఉండే ఫస్ట్ గ్రామ పంచాయతీలు 263 గ్రామ పంచాయతీలు ఉండేనట. 199 గ్రామ పంచాయతీలకు మరికొన్ని కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే 263 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలు జరిపించిరట 3 విడతలుగా. మరి 2020లో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసిన గ్రామాలు ఉన్నాయో వాటికి ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక పాలనా అధికారి ఎంపీడీఓను వెచ్చి మరి ఆ పక్కపొంటి ఉన్న కార్యదర్శిని ప్రత్యేక అధికారులుగా ఉంచి మరి పాలన చేస్తున్నారట. మరి ఆ గ్రామాల యొక్క పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు కుంటున్నప్పటే అసలు అభివృద్ధి అనేది కనబడతలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. మరి మళ్ళీ ఎన్నికలు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో, మరి మా 4 గ్రామాలకు మళ్ళీ ఎన్నికలు అయితాయా లేవా, అసలు మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్న ముచ్చట ఈ అన్న రాసిండు. ఇక గతంలో 5 ఏళ్లకోసారి రొటేషన్, మరి ఏం రొటేషన్, ఎట్లా రొటేషన్ చేస్తారో కూడా చూడాలి కదా ప్రజలారా. గత నూతన పంచాయతీ చట్టం సర్పంచ్ వార్డుల స్థానాల రిజర్వేషన్లను 10 ఏళ్లకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో మార్చాలని పేర్కొన్నారు. గతంలో 5 ఏళ్లకు ఒకసారి రొటేషన్ విధానం ఉండే 2022 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఖర్చును సమర్పించాక డిస్క్వాలిఫై అయిన వార్డు సభ్యుల స్థానాలను ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీతో పాటు ఎల్కలపల్లి గేట్ పరిధిలోని 2 వార్డులను విభజించి దానిని ఒక గ్రామ పంచాయతీగా గుర్తించారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఈ 4 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారికి ప్రభుత్వం నివేదిక పంపించింది. అసలు ఈ 4 గ్రామాలు ఎక్కడున్నాయంటే ఇవి కుందనపల్లి, లింగాపూరు, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లి గేట్ల 2 వార్డులుగా విభజించితే వాటిని ఒక గ్రామ పంచాయతీగా చేసిరు. అంటే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కలిపిన గ్రామాల యొక్క 4 గ్రామాల యొక్క ముచ్చట ఇది. ఇప్పుడు ప్రజలారా అర్థం చేసుకోవాలి. మనం ప్రత్యేకంగా మన యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క 4 గ్రామాల అభివృద్ధి ఎంతవరకు జరిగింది ప్రత్యేక పాలన మరి ఎంపీడీఓ గారిని అడిగితే చెప్తాడు.
ఏమేం చేసినాం, ఎట్లెట్లా అభివృద్ధి చేసినాం అనేది చెప్తాడు. ఇక ఈ రొటేషన్ పద్ధతి ఏంటంట అంటే గతంలో తెలంగాణ రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రొటేషన్ పద్ధతి ఎట్లుండేదంటే 5 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం వాళ్ళు సర్పంచ్ గా ఉండేవాళ్ళు. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రిజర్వేషన్ మారేది. మరి 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఏం తీసుకొచ్చిరట అయ్యా అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతి మారాలి అని చెప్పేసి చెప్పిరు. కానీ ఇక్కడ ఏం జరిగింది, 2020 నాటికి 2022 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల ఆధారంగా అంటే అక్కడ 18 చట్టం తెచ్చిరు ప్రజలారా, కానీ ఎన్నికలు 2022లో జరిగినాయి. వినాలే, మంచిగా వినాలే. 2018 చట్టం తీసుకొచ్చిర్రు, 2022లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతి మారాలి. మరి ఎన్నికల దృష్ట్యా అప్పుడు డిస్క్వాలిఫై అయిన వార్డు సభ్యుల అంటే బడ్జెట్ సమకూర్చిన ఆధారాల ప్రకారంగా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసిరు. మరి అంతే కదా, ఆ డిస్క్వాలిఫై అయిన సభ్యులను ఉప ఎన్నికలు నిర్ణయించాలని నిర్ణయించింది. కానీ నిర్ణయించకుండా ప్రభుత్వం ఏం చేసింది, పంచాయతీ శాఖకు పంపించింది. మరి ఆ రిజర్వేషన్లు ఖరారు చేసే విషయమై న్యాయపరమైన చిక్కులు ఏర్పడచ్చని భావించి ప్రభుత్వం వాటికి జోలికి పోలేదు. అంటే ఏవైతే ఉప ఎన్నికలు జరిపించాల్సిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల 2022 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ ఉప ఎన్నికలు జరగలే. 2022లో ఉప ఎన్నికలు జరిపించాలి అని చెప్తే కూడా జరిపించే ప్రయత్నం చేయలేదు, వాటి జోలికి కూడా పోలేదు. ఎందుకంటే రిజర్వేషన్ ఏం చేయాలి, ఎట్టేయాలి, ఏంటిది అనేది అర్థం కాని పరిస్థితి నెలకొని జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇప్పుడు రిజర్వేషన్లు మారాలంటే గ్రామ పంచాయతీలలో మరి మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్లు మారాలంటే కులగణన అనేది చేపట్టాలి ప్రజలారా. కులగణన అనేది చేపట్టినప్పుడే రిజర్వేషన్ అనేది మారుతుంది. మరి ఇక మేము 60 డివిజన్లు ఎత్తాం, 70 డివిజన్లు ఎత్తాం. మరి మీకు ఇంకా ఆలోచన వస్తలేదు. ఒక కొత్త డివిజన్ అంటే ఒక కొత్త కార్పొరేషన్ కావచ్చు, పాత కార్పొరేషన్ కావచ్చు, ఇక్కడ విభజన కార్యక్రమం అనేది జరిగితే ముందుగానే రిజర్వేషన్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆలోచన వేయాలి. మరి అలా మన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా ఒక ఆయన చెప్తున్నాడు బీసీ మహిళ వస్తున్నది మేయర్ రిజర్వేషన్ అని చెప్తున్నాడు. ఆ అన్నకే తెలియాలి మరి ఆ అన్న ఎట్లా బీసీ మహిళా రిజర్వేషన్ వస్తుందని అంటాడు. ఇంకో అన్న చెప్తాడు 60 డివిజన్లు అవుతాయి అంటాడు. 60 డివిజన్లు ఎట్లా చెప్తారు, ఉన్న డివిజన్లలో ఏ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలకు పోయింది ఆల్రెడీ. మరి ఆ లెక్కన చూస్తే 2 గ్రామ పంచాయతీ అంటే 2 వార్డులు తగ్గే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. మరి విభజన వేయచ్చు, ఎట్లా వేయచ్చు, ఇక్కడ 4 గ్రామాలు పోయినాయి. మరి ఆ 4 గ్రామాలు తీసేస్తే మరి ఆ డివిజన్ల తగ్గుతుంది జనాభా కావచ్చు, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉండదు. అయితే 48 డివిజన్లకే రావాలి మళ్ళీ మనం. మరి ఆలోచన వేయాలి ప్రజలారా, లాజికల్ గా ఆలోచన వేయాలి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్న తప్ప రాజకీయ పార్టీలు లేదంటే నాయకులు లేదంటే ఇతర ప్రతిపక్ష నాయకులు ప్రధాన పార్టీ నాయకులు ఎవరైనా కూడా నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడు ప్రజలారా, ఆలోచన వేయాలి. 2018లో తీసుకొచ్చిన చట్టం పంచాయతీరాజ్ చట్టంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన చట్టంలో తెచ్చింది ఏంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతి అనేది చెయ్యాలి అని చెప్పింది. మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతి చెయ్యాలి అంటే కులగణన అనేది జరగాలి. మరి కులగణన జరిగిందా, జరగలే. ఒకవేళ కులగణన జరిగితే అప్పుడున్న సామాజిక వర్గాన్ని వ్యవస్థల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలి. మరి రెండో ముచ్చట, ఒకవేళ కులగణన చేయకుండా గనక ఆ ప్రాంతాన్ని గనక విభజిస్తే ముందు అంటే కొత్త ప్రాంతాలుగా విభజించిన ప్రాంతంగా మారుతుంది. అది ఏదైనా కూడా ఒకసారి విభజన జరిగితే అది కొత్త ప్రాంతంగానే తీసుకుంటది ప్రభుత్వం లేదంటే న్యాయ చట్టాలు. మరి కొత్త ప్రాంతంగా జరిగినప్పుడు మరి అది అభివృద్ధి చెందాలంటే ముందుగా ఎస్టీ రిజర్వేషన్ లేదంటే ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ మహిళ కావచ్చు, ఎస్సీ జనరల్ కావచ్చు, రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతనే బీసీలకు అవకాశం, ఆ తర్వాత జనరల్కు అవకాశం కలుగుతుంది. మరి ఆలోచన వేయాలి. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లుగా విభజన కాబోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఉన్న 4 గ్రామాలు మరి 50 డివిజన్లలో 4 గ్రామాలను కలిపితే ఆ 4 గ్రామాలు విడిపోయి ప్రత్యేక పాలనలో ఉన్నాయి.
మరి ఆ సంగతి ఏందో తెలియక ముందే మీరు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల రిజర్వేషన్లు 60 డివిజన్లు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏ గ్రామం కూడా కార్పొరేషన్ల కలవడానికి సుముఖత చూపట్టదు అనే ప్రయత్నమే. అంటే 4 గ్రామాల పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి మిగతా గ్రామాలు కార్పొరేషన్లో కలిసే ప్రయత్నాలు ఉండే. ఒకవేళ కలిసినా కూడా రిజర్వేషన్ అనేది మీరు అనుకున్న రిజర్వేషన్ రాదు. నాయకులారా ఆలోచన చేసుకోవాలి. మీకు తెలుసు ఇక ఒక అన్న చెప్తాడు డిసెంబర్లో ఎన్నికలు పెడతారట అని చెప్పేసి చెప్తారు. మరి గుర్తు పెట్టుకోవాలి, ఇక డిసెంబర్లో ఎన్నికలు పెట్టారు. మరి ఈ 2-3 నెలలనే జరిగే ప్రయత్నం ఉంటుంది. ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే సర్పంచుల ఎలక్షన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోయే రోజుల్లో అంటే ఈ ఎంపీ ఫలితాల తర్వాత ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మినిమం నాకున్న అవగాహనతో చెప్తున్నా ఈ 15 నుంచి 20 రోజుల మధ్యల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ అవి అయిపోయిన తర్వాత వాటి ఫలితాలు వచ్చే సమయానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రత్యేక పాలన నడుస్తున్నది. మరి ఫిబ్రవరిలోనే వాళ్ళ యొక్క సమయం అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మే, ఇక జూన్, జూలై మరి రాబోయేది వర్షాకాలం. అనేక సమస్యలతోటి గ్రామాలు కుంచిన పడతాయి కనుక మరి ఆలోచన చేస్తారు. ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ఆలోచన ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా కూడా స్థానిక సంస్థలపైనే పట్టు బిగించాలన్న ఆలోచన ఉంటుంది. స్థానిక సంస్థలు లేకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రజలారా ఇది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కనుక రిజర్వేషన్లను ముట్టుకుంటే ప్రభుత్వానికి జరిగే సంఘటన చెప్తా ఇనూరి ప్రజలారా. ఇప్పుడు కనుక రిజర్వేషన్లను ముట్టుకుంటే ప్రభుత్వంలో జరిగే అనేక పరిణామాలు జరుగుతాయి. ఏం జరుగుతాయట అంటే స్థానికంగా ప్రభుత్వం ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీ పైన కొంత మేరకు వ్యతిరేకత ఏర్పడుతుంది. అదే విధంగా ఒకవేళ రిజర్వేషన్లు పై ప్రత్యేక దృష్టి పెట్టి కులగణన చేసి ఇతరత్ర కార్యక్రమాలు చేసడానికి సమయం బాగా పడుతుంది. మరి సమయం అంటే 3 నుంచి 6 నెలల సమయం పట్టవచ్చు. మరి 3 నెలల సమయం అంటే ఇప్పటికే 3 నెలల సమయం ప్రత్యేక పాలనలో ఉన్నారు. మళ్ళీ ఒక 3 నెలలు కలిపితే 6 నెలల ప్రత్యేక పాలన అంటే ఆ గ్రామ అభివృద్ధి కుంటున పడిపోయిందనే చెప్పుకోవాలి. మళ్ళీ కుంటున అంటే అభివృద్ధి అనేది కనబడదు. ఇక అట్లాంటి అభివృద్ధిలో ఉన్న అంటే ఈ ప్రభుత్వం మన గ్రామానికి ఏం చేయలేకపోతుంది అన్న విషయము ప్రజలు అర్థం చేసుకోక ముందే ఎన్నికలు జరిపిస్తారు. ఖచ్చితంగా ఎన్నికలు ఉంటాయి. మరి పాత రిజర్వేషన్లనే ఉంటాయి అని నేను అనుకుంటున్నా ప్రజలారా. మరి నాకెవ్వరు నాతో పాటుగా ఏ రాజకీయ విశ్లేషకులు, ఏ ప్రభుత్వ విశ్లేషకులు ఆధారంగా నేను చెప్తలేను. నాకున్న అవగాహన, మరి నాకున్న ఆలోచన 1990 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల ఆ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల దఫాల ఆధారంగానే నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నా. రిజర్వేషన్ కనుక మారితే పరిణామాలు ఒక రకంగా ఉంటాయి. ఒకవేళ రిజర్వేషన్లను కనుక చేయాలనుకుంటే కులగణన చేయాలి. ఒకవేళ ఆ ప్రాంతాలను విభజించాలనుకుంటే అదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లను 60 డివిజన్లు చేస్తారు అని చెప్పేసి జరుగుతున్న జోరు ప్రచారం గురించి మాట్లాడుతున్న ప్రజలారా. మరి 60 డివిజన్లు చేస్తే కులగణన జరగాలి, మళ్ళీ ఆ తర్వాత రిజర్వేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి అవకాశం వస్తుంది అన్న ముచ్చట మర్చిపోతారు. ఇక ఎవరికి నచ్చినట్టు ముందుగాల విభజన అయిన వెంటనే మరి ప్రభుత్వం బీసీ వర్గానికి కానీ జనరల్ కేటగిరీ కానీ ఇచ్చే అవకాశం ఉండదు. అది చాలా తక్కువ సందర్భాలలో ఇచ్చే ప్రయత్నం ఉంటుంది. ఇక ఒకళ్ళు అంటారు మా నాయకుడు మా యొక్క సామాజిక వర్గాన్ని తీసుకొస్తాడు అని, ఇంకో నాయకుడు చెప్తాడు లేదు మా నాయకుడు మా సామాజిక వర్గాన్ని తీసుకొస్తాడు అని చెప్తారు. కానీ ఇదంతా ఉట్టి ముచ్చట, అదంతా ఫేక్ ముచ్చట, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండయి. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రోజుకో ఘటన, రోజుకో సంఘటన, అభివృద్ధి కార్యక్రమాలు ఏ డివిజన్లో చూసినా కూడా నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా మరి అధికార యంత్రాంగానికి కనబడతలేదు. కానీ ఇక ఉన్న 50 డివిజన్లనే ఎత్తలేరు. కానీ ఇక వీళ్ళు ఇంకా 10 పెంచి ఈ యొక్క పాలన ఎత్తారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఇక గిది నవ్వుకోవాలి, సిగ్గనిపించాలి. ఈ యొక్క కార్పొరేషన్ లో ఉన్న అధికారులకు నిజంగానే సిగ్గనిపించాలి. ఇక ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో కూడా వాళ్ళకే తెలియదు. ఎందుకు ఆ ముచ్చట కూడా మాట్లాడుకొని దండిగా ప్రజలారా. ఇక 5 ఏళ్ళుగా
ఏంది కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులు ఎస్ఎఫ్సి నిధులతో పంచాయతీ నిర్వహణతో చిన్న చిన్న అభివృద్ధి పనులు చేశారు. పాలక వర్గాలు ఉంటే గ్రామ అభివృద్ధి కోసం ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులను ప్రభుత్వాన్ని కలిసి ప్రత్యేకించి నిధులు మంజూరు చేయించుకునే అవకాశాలు ఉంటాయి. గ్రామంపై కూడా అజమాయిషి పెరిగి పచ్చదనం పరిశుభ్రత నిర్వహణకు కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఆ పంచాయతీలు అంతగా అభివృద్ధి నోచుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల పాలక వర్గాలు గడువు ముగిసింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక పాలనను తీసుకొచ్చింది. అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున 5 ఏళ్లుగా ఎన్నికలు జరగకుండా ఉన్న గ్రామ పంచాయతీలు కూడా రిజర్వేషన్ విషయమై చట్ట సవరణ చేసి ఎన్నికలు నిర్వహించాలని కుందనపల్లి, వెంకట్రావుపల్లి, లింగాపూర్, ఎల్కాలపల్లి గేట్ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అన్న అక్టోబర్లో ఎన్నికలు అవుతాయని చెప్తున్నాడు. అక్టోబర్ అంటే ఫిబ్రవరి అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 8 నెలలు, అంటే సంవత్సర కాలం వరకు ప్రత్యేక పాలన ఉన్నది. అంటే ప్రభుత్వం పైన అనేక భారం పడుతుందని నేను ఇప్పుడే చెప్పిన. ఏం భారం పడుతుంది? ఒక గ్రామానికి ఒక సర్పంచ్ కనుక ఉంటే ఆయన ఆ గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి, ఎంపీ దృష్టికి, మంత్రుల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఎవరు లేకుండా ప్రత్యేక పాలన ఉంటే కనుక ఈ యొక్క సమస్యలు ఏ సమస్య అయినా కూడా ప్రత్యేక అధికారి ప్రభుత్వానికి విన్నపించాడు. ఎందుకంటే ఆయన కూడా అంటే ప్రభుత్వ అధికారి కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నం చేయడు. ఇక ఒకవేళ సర్పంచ్ కనుక ఉంటే ఆ గ్రామం పారిశుద్ధ్యం పైన కావచ్చు, లేదంటే తాగునీటి పైన కావచ్చు, లేదంటే రోడ్డు పైన కావచ్చు, ఏ సమస్య పైన కూడా ప్రత్యేకంగా ప్రజలు సర్పంచ్ని అడిగే అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి సమస్యలను ఆయన పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక పాలనలా ఈ పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, లేదంటే రోడ్ల సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలను కావచ్చు, ఆ యొక్క అధికారిని అడిగే అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే ప్రత్యేక అధికారి ఒక గ్రామం కాదు, 4 గ్రామాలకు ఆయన అధికారిగా ఉంటాడు. కాబట్టి ఆయనను మనం అడిగినా కూడా పట్టించుకునే ప్రయత్నం జరగదు. కాబట్టి నాకు తెలిసి ఈ అన్న అక్టోబర్లో అని చెప్తున్నాడు. కానీ నాకున్న ఆలోచన, నాకున్న విధానం ప్రకారము, నేను చూసిన గత ఎన్నికల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. రాబోయే 1-2 నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. మరి రిజర్వేషన్లు కూడా కులగణన చేస్తే రిజర్వేషన్లు మారే అవకాశం ఉంటుంది. ప్రజలారా, ఇది మన నిరుద్యోగుల ఆలోచనలు అనే చెప్పుకోవాలి. నిరుద్యోగులు చదివిన పుస్తకాల ఆధారంగానే నేను చెప్తున్నా. నేను కూడా ఒక నిరుద్యోగిని. నిరుద్యోగుల కోసం గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి కూడా ప్రిపేర్ అయిన ఒక వ్యక్తిని. మరి గతంలో అనేక సందర్భాలలో ఉద్యోగం రాకనే ఈ యొక్క నిరుద్యోగి న్యూస్ ఛానల్ని ప్రజలకు అవసరమైన సమస్యలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. మరి ప్రజలకు ఎలాంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు అన్నది ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక నాయకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎవరు కించపరిచే ప్రయత్నం చేయరు. ఓన్లీ ప్రజా సమస్యలను మాత్రమే ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు, మరి అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు, మరి ప్రతిపక్ష స్థానిక నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మద్దతు ఎట్లా ఉన్నది, వీళ్ళ మద్దతు ఎట్లా ఉన్నది అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధిని ఏది చేసినా ఛానల్ మాత్రం ప్రజల బాగోగులను కోరుకుంటుంది. ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అన్యాయం జరిగితే మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ప్రజల కోసం పోరాటం చేస్తుంది అన్న ముచ్చట ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీ పాలనలు గత పాలన బాలేదని మీ పాలన బాలేదని వాళ్ళకంటే ఎవరు ఏం చేసిరో పక్కన పెట్టేసి ప్రస్తుతం ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తారు, ప్రజాకు సంక్షేమ పథకాలు ఎట్లా అందిస్తారు, లేదంటే ఈ యొక్క ప్రత్యేక పాలనలో అభివృద్ధి కుంటునే పడిపోతుంది, దానిపైన మీరు ఎట్లాంటి అవగాహన కార్యక్రమం చేస్తారు, లేదంటే ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు, మరి పాత పద్ధతి కొత్త పద్ధతి అన్న ముచ్చట్లు చేయాలి. మరి ఒకవేళ పాత పద్ధతిలో చేస్తే కనుక ప్రతి ఒక్కరికి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగాని మా సామాజిక వర్గానికి తెస్తామని ఒక ఆయన, ఇంకో సామాజిక వర్గానికి తీసుకొస్తాడని ఒక ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు నాయకులారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న నాయకులకు ప్రత్యేకంగా చెప్పేది అంటే, ఇక ఓ ఫోటో పెడతారు, అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఫోటో, దాని బ్యాక్గ్రౌండ్ లో మన తెలంగాణ రాష్ట్రం పెడుతున్నారు. మరి లోకల్ గ్రామ పంచాయతీ కావచ్చు, లోకల్ మున్సిపల్ పేర్లను వెచ్చేసి ఇక్కడ 60 డివిజన్లు ఎత్తున్నారు, లేదంటే ఇక్కడ 70 డివిజన్లు ఎత్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. జనాభా చాలా
అంటే కార్పొరేషన్ కు ఉండాల్సిన అవకాశాలు అన్ని ఉన్నా కూడా చేయలేని పరిస్థితులనే కనబడుతుంది. ఎందుకంటే ఉన్న 4 గ్రామాలు పోతే పక్కన పెడితే 50 డివిజన్లు, మరి ఆ 50 డివిజన్లలో ఉన్న జనాభాను ఇంకా 60 డివిజన్లు ఎత్తే మళ్ళీ ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతాయో ఆలోచన వేసే ఎత్తారు తప్ప ఇష్టం ఉన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకున్నట్టుగా ఉండదు ఇక్కడ. మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా ప్రత్యేక పాలన పైన దృష్టి పెట్టదు. ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. గత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన అందిస్తున్నది. వాళ్ళ ఉద్దేశం ప్రజాపాలన అని చెప్తున్నారు. సో వాళ్ళ ప్రజాపాలన, ప్రజల సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేసే దిశగా ఉంటే గనక ప్రత్యేక పాలనను తొలగించి స్థానిక సంస్థల్లో ఎన్నికలను నిర్వహిస్తారు. మరి అతి తొందరగానే ఎన్నికలను నిర్వహిస్తే ప్రభుత్వానికి కూడా ఒక పట్టు అనేది ఉంటది అన్న విషయము ప్రభుత్వం అంత చిన్నగా ఏం లేదు. ప్రభుత్వంలో ఉన్న విశ్లేషకులు, నాయకులు అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆ నాయకులు ఈ నాయకులు అది చేస్తారు, ఈ నాయకులు ఇట్లే చేస్తారు, 60 డివిజన్లు 70 డివిజన్లు, మరి ఇక్కడ బీసీ జనరల్ వస్తుంది, బీసీ రిజర్వేషన్ వస్తుంది, బీసీ మహిళ వస్తుంది. ఇక డివిజన్లలో పోతే మా డివిజన్ మారుతుంది, మీ డివిజన్ మారుతుంది అని చెప్పేసి చెప్పుడే తప్ప ఏముండదు. లాస్ట్ వరకు మనం వేచి చూడాల్సి ఉంటది. ఖచ్చితంగా రిజర్వేషన్లు జరగాలంటే కులగణన జరగాలి. ఒకవేళ డివిజన్లు కనుక విభజన చేస్తే మళ్ళీ రిజర్వేషన్లు ముందుగాల ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఉంటది. ప్రజలారా ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇది ఇవాళ ఎన్నికలు జరిగేనా అన్న ప్రాంతాలు. ఇది ప్రజలారా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉన్న వార్తా ముచ్చట్లు.